4 నెలల ముందు నేను చెప్పాను. J24 న్యూస్లో మేము చెప్పాము, ఇలాంటి కేబుల్స్ వల్ల రాబోయే రోజుల్లో ప్రమాదం ఉందని. ప్రమాదాలు జరిగాయి. మళ్ళీ ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాలు వచ్చాయి. హైకోర్టుకు వెళ్ళింది కేవలం భారతీ ఎయిర్టెల్ మాత్రమే, వేరే కంపెనీలు వెళ్ళలేదు. హైకోర్టు జస్టిస్ నగేష్ కింపాక గారికి నా ధన్యవాదాలు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ జస్టిస్ గారు. మంచి ఆర్డర్ ఇచ్చారు మీరు. నేను ఏఈ గారితో మాట్లాడాను. ఈ విషయంపై తప్పకుండా సీఎండి గారి దగ్గరికి మళ్ళీ వెళ్తాను. తప్పకుండా నేను మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దగ్గరికి మళ్ళీ వెళ్తాను. గవర్నమెంట్ తరపు న్యాయవాది చెప్పారు, 20 లక్షలకు పైగా స్తంభాలుండగా 1,73,000 స్తంభాలకు మాత్రమే పర్మిషన్ ఉన్నాయి. మళ్ళీ 1,73,000 స్తంభాల్లో అల్లాపూర్ స్తంభాలు ఉన్నాయా? ఎందుకు తీస్తలేరు? 4 నెలల నుంచి మొరపెట్టుకుంటున్నా, ఎందుకు మీ చెవిలో నా మాట వెళ్తలేదో నాకు అర్థం అవ్వటం లేదు. నేను చెప్పినప్పుడు వల్ల నేను తీసేస్తున్నాము అన్నారు. నేను మళ్ళీ మాట్లాడితే నేను తీసేస్తున్నా అన్నారు. బట్ ఇప్పటివరకు నో యాక్షన్. హైకోర్టు ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి, తీసేవేయాలని. అది కూడా పర్మిషన్ ఉన్నా కూడా ఒకవేళ చేతికి తగులుతుంటే అవి ఇమీడియట్గా రిమూవ్ చేయాలి అని చెప్తున్నారు. ఇంతవరకు వచ్చినా మీరు మేల్కొనకపోతే తప్పకుండా J24 న్యూస్ ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తుంది. ఈ కేబుల్లు తీసే వరకు నా ఉద్యమం ఆగదు. J24 న్యూస్ ఉద్యమం ఆగదు.